డబ్బులు ఉన్నాయి కాబట్టి నడుస్తుంది. మేము బీదవాళ్ళం అన్న మా ఇళ్ళలో అట్లా వేసుకుంటే నచ్చదు అని చెప్పి ఎట్లేమి చెప్పాను ఆమె ఫాలోవర్స్ మేము చూడాల్సింది. నమస్తే నమస్తే అన్న, బాగున్నావు చాలా రోజులకు. చెప్పనా శివాజీ అన్న గురించి చెప్పనా. ఏంటన్నా మన శివాజీ అన్నని తీసుకుని లాస్ట్ బొక్కలో పెట్టేదాకా వీళ్ళు ఇద్దరు లేరు. తప్పు ఎవరిది రైట్? నేను శివాజీ ఫస్ట్ ఇదే ఇదే కృష్ణ గారి పార్కర, అదే విధంగా చెర్లపల్లి తీసుకోపోతావా లేకపోతే ఇంకోటి అక్కడ పెద్ద పెద్ద జైల్లో ఏడ తీసుకోతే ఆడ ముందుగా నేనైతే ధర్నా చేస్తా. 100% ఆయన అయ్య గారే కరెక్ట్, తప్పు. ఎందుకంటే ఉంది కదా ఆమె ఫాలోవర్స్ కి ఆమె కరెక్ట్. ఎందుకంటే ఇంకో విషయం చెప్తున్నా, అక్క దగ్గర ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమైంది తెలుసా అన్న, ఇప్పుడు ఈ కుర్తా టైలర్లు ఎంత పొట్టిగా డ్రెస్సులు కొడితే అంత పైసలు తీసుకుంటారు. నేను గిట టైలర్ గా మారిపోతా అక్క, నీ పర్సనల్ టైలర్ గా పెట్టు, నేను చాలా నీకు ఎంతవరకు కావాలంటే అంతవరకే. నువ్వు ఆల్రెడీ నీ డ్రెస్సింగ్ మొత్తం ఆల్రెడీ చూసినా. లేదన్నా, ఆడవాళ్ళు అమ్మతోటి చెప్తున్నా. నేను పోలింగ్ పోయి అక్క నీడాడు అక్క నువ్వు శివాజీకి సపోర్ట్ చేస్తావా అక్క, అక్క సపోర్ట్ చేస్తుంది, ఆ యాంకర్ అక్క సపోర్ట్ చేస్తుంది, అమ్మతోటి చెప్తున్నా. ఆడవాళ్ళందరూ శివాజీ అన్నకు సపోర్ట్ చేస్తారు, అక్కకు ఒక్కడు సపోర్ట్ చేస్తలేరు. ఎందుకు చెప్పాలా అన్న, నేను ఓటింగ్ లో చూసిన కొన్ని పెద్ద పెద్ద పాపులర్ టీవీ లాంటిది పెద్ద పెద్ద కింద ఓటింగ్ పెట్టారు. 95% మన శివాజీ అన్నకు సపోర్ట్ చేసారు. ఆయన ఏం చెప్పిండు అన్న చెప్పు, బట్టలు కప్పుకోరక్క అని చెప్పిండు, సామాన్లు కనిపించకుండా. అంటే సామాన్లు కాకపోతే మీ నడుము కనిపించదు, కనిపించదు, పైన కనిపించదు, చెస్ట్ కనిపించదు చెప్పాలా. సామాన్లు అంటే అర్థం చేసుకోవాలా. ఇన్స్టాలో కూడా కొద్దిగా ట్రెండ్ అయింది. ఆయన కూడా అదే అదే భావజాలాలు వాడిను, తప్పేంది అక్క. ఆ స్థాయిలో ఉన్న ఒక సెలబ్రిటీ సామాన్యులను ఆడవాళ్ళని కించపరిస్తే కామన్ మ్యాన్ ఇంకెట్లా మాట్లాడాలి? నేను అదే చెప్తున్నా. నేను ఇప్పుడు ఆ స్థాయిలో సెలబ్రిటీలే సామాన్లు అక్క, ఆ స్థాయి యాంకరింగ్ పెద్ద యాంకర్ మొత్తం చెడిల మీద తిరిగిందనా, బిగిని ఈడ కాదు ఈ యాప్ కాదు, చెడి ఖాళీ. నీకు ఎట్లా చెప్పాలంటే ఎక్కలు ఉన్నారు, నేను చెప్పబుద్ధి తెలియదు కానీ ఖాళీ అదే పార్ట్ ప్రైవేట్ పార్ట్ కప్పుకొని తిరిగింది. ఇంకోటి మన కర్మ ఏంది తెలుసా, మనం భారతదేశం తెలంగాణ తెలుగు రాష్ట్ర కర్మ ఏంది తెలుసా, వాళ్ళ కొడుకుల ముందరే ఎక్స్పోజింగ్ ఇస్తుంది. వాళ్ళ కొడుకులు ఇప్పుడు నాకు తెలిసి 14 మైనర్ పోరాలు, వాళ్ళకు ఫీలింగ్స్ వస్తే ఎట్లానే, వాళ్ళ సొంత కొడుకులకు తొడలు చూపించుకుంటావు, నువ్వు సొంత కొడుకులకు చెడ్డీలు చూపించుకుంటావు. అయినా శివాజీ గారు హీరోయిన్ అంటే ఈమె ఎందుకు రియాక్ట్? ఈమె రెండు మూడు నేనైతే ఎప్పుడు సినిమా హీరోయిన్ నటించి చూడలేదు. హీరోయిన్ గా చేసింది 2-3 సినిమాలలో హీరోయిన్ గా చేసింది అంట. మళ్ళీ ఏ సినిమా చేసిందో అక్కనే చెప్పాలి. నిజంగా ఈ నాన్ వెజ్ ఆడు లంగా యాదలు చేస్తున్నాడు, కొన్ని వీడియోలు బాగానే చేస్తాడు ఆయన. కానీ ఈ విషయంలో హిందువులకు కించపరిచిండు. ఆడు ఇండియాకి రాడంట, ఆడు ఎక్కడో సిటిజన్ అక్కడ ఫారెన్ కంట్రీస్ లా అరెస్ట్ అరెస్ట్ చేస్తారా, పొట్టు కొట్టి తొక్కి అరెస్ట్ ఎందుకన్నా. ఆ సౌదీ అరేబియా దుబాయ్ రూల్స్ పాటించాలి. ఇట్లాంటి అరెస్ట్ చేయదంటున్నా నేను. అందుకు ఆడే నువ్వు ఎక్కడినో, నేను ఇప్పుడు సౌదీ అరేబియా అని చెప్పినగా స్పాట్ లా కొట్టి మినిమం వేయాలి కొడుకుకి, మినిమం. నాగబాబు గారు కూడా నేను అందుకు ఆడే చెప్తాను. నాగబాబు సార్ ఒక జనసేన కార్యకర్తగా చెప్తున్నా, నేను అమ్మదోడు చెప్తున్నా. పవన్ కళ్యాణ్ సార్ ఈయనకు నువ్వు పార్టీ నుంచి తొలగించాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నాగబాబు గారి వల్ల చిరంజీవి గారి పరువు, పవన్ కళ్యాణ్ పరువు పోతుందా? నాగబాబు వల్ల అంటే ఈ ఒక్క వీడియో వల్ల పోతుంది 100%. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తగ్గుతుంది. నాలాంటి కార్యకర్తలు కూడా నిజంగా నువ్వు తెలుసుగా, నేను పవన్ కళ్యాణ్ సపోర్టర్ అని ఐమాక్స్ లో చెప్తా కదా, కండు వేసుకురాలి. నేను పవన్ కళ్యాణ్ సపోర్టర్నా ఎవరన్నా చెప్పాను, నువ్వు చెప్పనా పవన్ కళ్యాణ్ సపోర్టర్ అన్నా. నేను నాగేంద్ర బాబుకి డైరెక్ట్ కలిసా, ఆయన మాకు కొద్దిగా ఆర్థికంగా కూడా హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు నువ్వు నాకు చేసినా చేయకపోయినా నువ్వైతే ఈ విషయంలో వేరే విషయంలో మంచోడివి, వేరే విషయంలో మాకు ఓకే. కానీ శివాజీ విషయంలో ఇక వాళ్ళ కూతురుది అయితే నేను ఇంత అక్కలంతా ఎక్స్పోజింగ్ అయితే వాళ్ళ కూతురుది అయితే ఇక్కడ చూడలే నేను. ఆయన అమ్మాయి పేరు ఏమో ఉంది, అక్క పేరు. అంత ఎక్స్పోజింగ్ అయితే నేను చూడలే. ఇంకోటి లక్ష్మి అక్కది చూసిన, మంచు లక్ష్మి అక్క చూసిన, బాగానే ఉన్నాయి. ఆమె భర్తతోని అదేదో ఉంటదిగా. ఫైనల్ గా చెప్పండి, అసలు ఎలా ఉండాలి అమ్మాయిలు అంటే? రైట్ అన్న. ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ లాంటిది, ఫారెన్ కంట్రీస్ లో కొంతమంది ఇప్పుడు 18 బిలో అమ్మాయిలు ఫుల్ గా డ్రెస్ ధరించాలి, వాళ్ళే చట్టం తీసుకొచ్చారు. మీకు కొంతమందికి కొంతమందికి తెలుసు, మీలాంటి పెద్ద ఛానళ్లకు, కొంతమంది చిన్న ఛానళ్ళకు తెలియకపోతే ఒకసారి మీ గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. వాళ్ళే ఇంత ఫ్రీగా తిరిగే కంట్రీసే అక్కడ రేపులు మానభంగాలు ఎక్కువ జరుగుతుందని ఫుల్ గా డ్రెస్ వేయాలని వాళ్ళు చట్టమే తీసుకొచ్చారు. రైట్. ఇప్పుడు నేను నా యుఎస్ అది ఒక చట్టం ఉందిగా, అది చెప్పిన తర్వాత ఈ సమాధానం చెప్తా. అయితే అంతంత పెద్ద కంట్రీసే వాళ్ళే
మొత్తం ఫుల్ గా డ్రెస్ వేసుకోవాలని వాళ్ళు చట్టం తీసుకొచ్చారు. మన మన భారతదేశం ఒక సాంప్రదాయాన్ని, ఒక మంచిది, ఒక దేవుళ్ళని, వేల కోట్ల దేవుళ్ళు ఉంటారు, వేల కోట్ల కులాలు ఉంటారు. అట్లాంటి కులాలనే మనం ఇట్లాంటి చెడు చెడు పనులు చేయం. ఏది ప్రపంచ దేశాలంతా భారతదేశాన్ని గౌరవిస్తారు. దేనికి అంటే మన సాంప్రదాయము, మన మన చీర కట్టు, అదేవిధంగా మన డ్రెస్సింగ్, మన పంజాబీ డ్రెస్, మన గుజరాతీ డ్రెస్, మన మార్వాడి డ్రెస్, టోటల్ అదే నేను చెప్తున్నా ఆగు. అయితే అయితే ఈ మన భారతదేశమే ఇట్లా ఉంది, అంత కట్టుకోవాలి. బయట దేశాలే ఇంత ఉన్న దేశంలోనే నువ్వు ఇప్పుకొని తిరుగుతా అంటే ఎట్లా? ఇప్పుడు నువ్వు హీరోయిన్ ఛాన్స్ అంటున్నావు కదనా, శివాజీ గారు ఏమన్నారు, నువ్వు సినిమాల్లో తోటలు ఇప్పుకొని, నువ్వు ఆ ప్రైవేట్ పార్టీ కూడా ఇప్పుకొని చూపించుకో, వీడియో వేసుకో, నాకు సంబంధం లేదు, బయట తిరిగేగు తల్లే అన్నాడు. ఆ విషయం మీరు హీరోయిన్లు అంతా మొత్తం కప్పుకుంటే సినిమా ఛాన్స్ రావు. హీరోయిన్ అంటే 15-16 సంవత్సరాలు చూస్తారు, 30 సంవత్సరాలు వచ్చాక ఏం ఇవ్వకపోతే ఎవరు ఛాన్స్ ఇవ్వడంటున్నారు. నేను అదే అంటున్నా, శివాజీ అన్న ఏం చేసి చెప్పిందంటే, మీరు క్లియర్ గా స్టేట్మెంట్ ఇల్లేదనుకుంటా, సినిమాల్లో ప్రైవేట్ పార్టీ కూడా ఇప్పుకొని తిరుగు, ఇంకా వీడియో కూడా వేసుకో, ఏం వద్దంటలేము, బయట తిరగకు తల్లి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇప్పుకొని తిరుగు, సెన్సార్ బోర్డు గిట ఏ సర్టిఫికేట్, బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్, ఎన్ని సర్టిఫికేట్లు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఆ కొన్ని ఏ సర్టిఫికేట్ అంటే 18+ అని నాకు తెలుసు. వాళ్ళే చూస్తారు. ఇక మళ్ళీ మామూలు మంచి వీడియో, మంచి సినిమాలు ఉంటే మంచి చూస్తారు. అందుకాబట్టి నువ్వు సినిమాలు ఏదైనా ఇప్పుకో, ప్రైవేట్ పార్టీలు కూడా చూపించుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ బయట పబ్లిక్ ప్లేస్లలో మీ కొడుకుల దగ్గర, మీ సొంత కొడుకుల దగ్గర, మీ సొంత భర్త దగ్గర ఎట్లా ఇప్పుకుంటున్నావు? బయటనే ఇప్పుతున్నావు, లోపడే తిప్పుతావు. ఇక నేను చెప్తున్నా చూడు, అదే బయట ప్లేస్ పబ్లిక్ ఇట్లాంటి ప్లేస్లలో ఇప్పకుండా తిరుగు, మంచిగా తిరుగు, సాంప్రదాయంగా ఉండు, మన తెలుగు భారతదేశ సాంప్రదాయంగా ఉండమని నేను చెప్తున్నా.